ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే అని చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు క్వశ్చన్, ఎంత మేరకు పేపర్ లీక్ అయింది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, నిజంగా వాళ్ళందరినీ వేరు చేయగలమా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇక్కడ 67 మంది అభ్యర్థులకు 720 మార్కులకి 720 మార్కులు వచ్చాయి. అలా ఎలా వచ్చాయని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు, నీట్ ఎగ్జామ్లో సిట్ ప్రోబ్, సిబిఐ ప్రోబ్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. పేపర్ అయితే ఖచ్చితంగా లీక్ అయిందని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎంతమందికి పేపర్ అందింది, ఎంత వైడ్గా ఈ లీక్ అయిన పేపర్ వెళ్ళింది, ఇదే ఇప్పుడు క్వశ్చన్ అనమాట. పేపర్ అందిన వాళ్ళని, పేపర్ అందకుండా జెన్యూన్గా రాసిన వాళ్ళని సపరేట్ చేయగలమా? ఈ సపరేట్ చేయగలిగితే ఈ ఎగ్జామ్కి రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం లేదు. సపరేట్ చేయలేకుండా ఎక్కువ మందికి పేపర్ అందితే ఖచ్చితంగా రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, పేపర్ లీక్ అనేది ఒక లోకల్ మాల్ ప్రాక్టీస్, మనం వేరు చేయగలము అన్నట్లు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో, సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఈ పేపర్కి సంబంధించి నిన్న కూడా మహారాష్ట్రలో కూడా ఒక అరెస్ట్ జరిగింది. సిబిఐ వాళ్ళు ఒకరిని అరెస్ట్ చేశారు పేపర్ లీక్ సంబంధించి. అంటే బీహార్ నుంచి కొన్ని రాష్ట్రాల్లోకి ఇది పాకిందేమో అన్న అనుమానాలు తెలుస్తున్నాయి. దాదాపు 23 లక్షల మంది అభ్యర్థులు, దేశవ్యాప్తంగా 23 లక్షల మంది నీట్ పరీక్ష రాశారు. ఇంతమంది అభ్యర్థులు ఇప్పుడు ఎంత ట్రామాలో ఉన్నారు. ఎందుకంటే రీ ఎగ్జామ్ అనేది ఒక ట్రామా. 16-17 ఏళ్ల వయసులో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఎగ్జామ్లు రాస్తారు. ఎగ్జామ్ తిరిగి రాయాలంటే అది పెద్ద ట్రామా అనమాట. అంటే ఈ పేపర్ లీక్ వల్ల డ్యామేజ్ తక్కువ మందికి ఈ పేపర్ అందుంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసి డీబార్ చేసి మిగతా వాళ్ళకి ఎగ్జామ్ పెట్టే విధానం ఉందా, దీని మీదే డిస్కషన్ మొత్తం అనమాట. పేపర్ రీ ఎగ్జామ్ అనేది, నీట్ రీ ఎగ్జామ్ అనేది ఎక్స్ట్రీమ్లీ లాస్ట్ రిసార్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎక్స్ట్రీమ్లీ లాస్ట్ రిసార్ట్ అంటే ఇంకా ఏ సొల్యూషన్ దొరకపోతే లాస్ట్ సొల్యూషన్ అనమాట అది. ఇదే క్వశ్చన్. అయితే ఓవరాల్గా క్రెడిబిలిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ట్రస్ట్ వర్తినెస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది పెద్ద క్వశ్చన్. దేశవ్యాప్తంగా చాలామంది యువత భవిత ఇది. ఇటువంటి ఎగ్జామినేషన్స్ లీక్ అవుతే పరిస్థితి ఎంత డోల్ డ్రమ్స్లో ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రీసెంట్గా పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక బిల్ పాస్ అయిందనమాట. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బిల్ 2024 అది చట్ట రూపంలోకి వచ్చేసింది. ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు, దీనికి సంబంధించి యూపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్, ఇలా రకరకాల ఎగ్జామ్స్ సంబంధించి అన్ఫేర్ మీన్స్ కనుక ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేస్తారో కఠినమైన శిక్షలు తీసుకొస్తూ ఈ బిల్లు వచ్చిందనమాట. అంటే ఎగ్జామినేషన్లో క్యాండిడేట్కి అసిస్ట్ చేయడం కానీ, ఎగ్జామినేషన్లో కంప్యూటర్ ఇతర డివైజెస్ వాడి లేదా ఇలాంటి రకరకాల టెక్నాలజీస్ వాడి ఎగ్జామినేషన్లో మాల్ ప్రాక్టీస్ చేయడం కానీ, అదేవిధంగా ఫేక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జామ్ హాల్లోకి అనాథరైజ్డ్ పీపుల్ ఎంటర్ అవడం కానీ, అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటకు రివీల్ చేస్తాను, ఇలా చాలా వాటికి కఠినమైన శిక్షలు అనమాట. ఇలాంటి క్రైమ్స్ అన్నిటికీ కూడా 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష, 10 లక్షల రూపాయల ఫైన్. అయితే ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ చేస్తున్నారో, ఈ ఎగ్జామ్ సంబంధించి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా కఠినమైన పనిష్మెంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళని డీబార్ చేసేస్తారు వాళ్ళు కనుక ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇలాంటివి జరిగినప్పుడు. అదేవిధంగా ఎవరైతే లబ్ధి కోసం అంటే పేపర్ అమ్ముకోవటాలు లేదా టెక్నాలజీ అసిస్టెన్స్ ఇవ్వటాలు ఇలా చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తీసుకొస్తున్నారు. దీనికి 10 సంవత్సరాల వరకు శిక్ష, ₹1,00,00,000 వరకు ఫైన్ అనమాట. సో పబ్లిక్ ఎగ్జామ్స్ మీద నమ్మకం పెంచేందుకు, భయపెట్టేందుకు, మెయిన్గా డిటరెన్స్ క్రియేట్ చేసేందుకు, పబ్లిక్ ఎగ్జామ్స్లో ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ చేస్తే డిటరెన్స్ క్రియేట్ చేసేందుకు ఇలాంటివి కొత్త చట్టం వచ్చింది భారతదేశంలో. ఇటువంటి పెద్ద హై స్టేక్స్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగితే, దాంతోపాటు జరిగిందన్న న్యూస్ బయటకు వస్తే విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎగ్జామ్ మళ్ళీ రాయాలనిపించినప్పుడు ఆ ట్రామా ఎలా ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక్కసారి కూర్చుంటేనే చాలా పెద్ద ప్రెషర్, అలాంటిది 2 సార్లు 3 సార్లు కూర్చోవాల్సి వస్తే అది ఎంత టెన్షన్. ఇదంతా ప్రభుత్వం, కోర్టులు, అంతేకాదు ఎవరైతే లీక్ చేస్తున్నారో పేపర్స్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి.